ఫ్రెండ్స్, ముంబై అలాగే బెంగుళూరు జట్ల మధ్య 2 రోజుల కిందట మ్యాచ్ జరిగింది కదా! ఆ మ్యాచ్‌లో గనుక చూసినట్టయితే ముంబై జట్టు ఆల్మోస్ట్ గెలిచి ఉండేది. ముంబై జట్టు గెలిచి ఉండుంటే బావుండేది. ఇంకా ప్లే ఆఫ్ రేస్‌లో మేబీ కొనసాగేదేమో, మేబీ ఏదైనా లక్ మారి ఉండేది. కానీ తిలక్ వర్మ, నమన్ ధీర్ ఇద్దరు కలిసి కృణాల్ పాండ్యా కీలకమైన క్యాచ్‌లను వదిలేయటం, అంతేకాకుండా క్యాచ్ డ్రాపులు చాలా జరగడంతో ఇక ఊహించని విధంగా మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో దీనిపైన అయితే ఇక రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీల మధ్య చాలా పెద్ద చర్చ జరిగింది. నిజానికి విరాట్ కోహ్లీకిను రోహిత్ శర్మకి మధ్య సత్సంబంధాలు లేవని, వాళ్ళిద్దరి మధ్య ఏవో ఉన్నాయని అనుకున్నారు. కానీ మ్యాటర్ ఏంటి అంటే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ మధ్య ఎప్పటి నుంచో వాళ్ళ మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయాయి. ఇప్పుడు ఏదైనా విభేదాలు ఉన్నాయంటే అది ఖచ్చితంగా రోహిత్ శర్మ ఉన్న జట్టు ముంబై ఇండియన్స్‌లోనే. అయితే వీళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద చర్చ జరిగింది. తర్వాత తిలక్ వర్మని, నమన్ ధీర్‌ని, కృణాల్ పాండ్యాని అందరిని పిలిచి అక్కడ పెద్ద మీటింగ్ పెట్టారు. అయితే కృణాల్ పాండ్యాకిను, హార్దిక్ పాండ్యాకి పడటం లేదు. ఎందుకంటే అన్నదమ్ముల మధ్య సఖ్యత లేదు. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య చాలా సీరియస్ డిస్కషన్ జరిగింది. అందరిని పిలిచి చర్చ పెట్టడం, కోహ్లీ కూడా నమన్ ధీర్‌కి, తిలక్ వర్మకి క్లాస్ పీకటం ఇలాంటివన్నీ జరిగాయన్నమాట. ఎందుకు ఇలా జరిగాయి అనేది గనక ఆలోచించినట్టయితే ఖచ్చితంగా వీళ్ళు దాని గురించి డిస్కస్ చేసుకొని ఇది కరెక్ట్ కాదు. ఇలా గనక జరిగింది అంటే జట్టు ఓటమి పాలవ్వాల్సిందే అంటూ చెప్పడం అయితే జరిగింది. మొత్తానికైతే మాత్రం ఈ రకంగా వీళ్ళ మధ్య డిస్కషన్ నార్మల్‌గా స్టార్ట్ అయ్యి హీటెడ్ డిస్కషన్‌గా వెళ్ళిపోయింది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.